అప్పుడు డాన్స్ చేసిండు. డ్రాప్ చేసి అంటే బై వాక్. స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయింది మొత్తము. బాబుకి ఇంకా నాకు కూడా మ్యాగీయే చేసుకున్నాం. ఫిష్ తెచ్చిండు తింటున్నా. బ్యాట్ వేసుకొని వెళ్ళావా? హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పాపని కూడా స్కూల్కి డ్రాప్ చేసి వచ్చానమాట. మా హస్బెండ్కి ఈరోజు సాటర్డే క్రికెట్ ఉంటుంది, వెళ్ళిండు. సో మార్నింగ్ వంట కంప్లీట్ చేసి అన్నీ కంప్లీట్ చేసి ప్లేట్స్ కూడా వాష్ చేసాను. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇవి కూడా వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఈరోజైతే ఏం వర్క్ లేదు. ఈరోజు మొత్తం వాషింగ్ అనమాట. ఏం వాషింగ్ అంటే క్లాత్స్ వాషింగ్ ఎక్కువ ఈరోజు మొత్తము. మార్నింగ్ లేచి మా హస్బెండ్ ఉన్నాడు, మళ్ళీ పిల్లలు సతాయిస్తారని చెప్పి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. పాపని కూడా స్కూల్ కాడ డ్రాప్ చేసి వచ్చాను అనమాట. నేనే డ్రాప్ చేసి అంటే బై వాక్ వెళ్ళేసి వచ్చినాం అనమాట. నేను బాబు వెళ్ళి తనని స్కూల్ దగ్గర దింపేసి వచ్చినాము. బాబు అయితే బయట ఆంటీ వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నాడు, పక్క ఆంటీ వాళ్ళ దగ్గర. ఇప్పుడైతే వాడు బనానా ఇంకా కొన్ని పాలు తాగిండు. వాడికి కొంచెం అంత మ్యాగీ చేసిస్తాను. ఎప్పుడో ఒకసారి ఇస్తానమాట మ్యాగీ, మంత్లీ వన్స్. కొంచెం అంత మ్యాగీ చేసి కొంచెం అంత మసాలా వేసి ఇస్తాను. ఇప్పుడు వాడికైతే మ్యాగీ చేసి నేనైతే కొంచెం టీ, ఫైన్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట, అవి తింటాను. అంతగా మా హస్బెండ్ లేడు కదా, మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఒకదాని బ్రేక్ఫాస్ట్ అని ఏం చేయట్లేదు. ఇక కిచెన్లో అయితే ఎక్కువ వర్క్ లేదు, కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ బాబుకి మ్యాగీ చేసి నేను కొన్ని టీ, ఫైన్ బిస్కెట్ తింటా, అంతే అనమాట. స్టార్ట్ చేసిండు. ఇక కొద్దిసేపు ఆడుతూ ఉంటాడు. నాది బాల్, నాది బాల్, ఇట్లా కొద్దిసేపు ఆడిపిస్తాను అనమాట. ఆడి డ్యాన్స్ వస్తుంటే వాడు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తుండు. పాప డ్యాన్స్ ఎట్లా చేసిండు, అట్లా చేసిండు ఆ చెగ్గులు. బాబుకి ఇంకా నాకు కూడా మ్యాగీయే చేసుకున్నాం అనమాట. బాబుకి అయితే కొంచెం ఇట్లా మెత్తగా చేస్తాను చూడండి. చాలా వాటర్ వేసి కుక్ చేస్తాను వాడికి మెత్తగా. నేనైతే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఇట్లా కుక్ చేసుకున్నాను. ఒక్క దాంట్లోనే ఇద్దరం చేసుకున్నాం అనమాట. దాంట్లో 1.5 వరకు ఉండే ప్యాకెట్లో. ఓ నాన్న కాలుతుంది, హాట్ 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 వెయిట్, కొంచెం కూల్ కానీ తినిపిస్తావు కొంచెం కూల్ కానీ. వాడు మార్నింగ్ బనానా ఇంకా కొన్ని పాలు తాగిపించిన వాళ్ళ అక్క తాగేటప్పుడు. సో వద్దు నాన్న, వద్దమ్మా. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి మ్యాగీ అయితే తినేస్తాము బ్రేక్ఫాస్ట్కి, ఓకేనా? మా వాడు చూడండి ఇల్లు ఊడుస్తున్నాడు. నేను రెడీ చేసుకుని అన్నీ సదురుకుంటా జాడు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే బీరువా కింద వెళ్ళి ఊడుస్తున్నాడు. ఇప్పుడైతే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తామన్నమాట. బాబుని పక్కన బెడ్ పైన కూర్చోబెట్టి మొత్తం క్లీనింగ్ అయితే చేశానమాట. 2 రూమ్స్ ఇంకా కిచెన్ కూడా తుడుస్తున్నానని వాడు సైలెంట్గా సెల్ఫ్లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో ఏమో, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నాడేమో పాపం, సైలెంట్గా సెల్ఫ్లో కూర్చుండు. ఇప్పుడే ఇల్లు తూడ్చేసాను. మా వాడికి ఇక నిద్ర వస్తుంది, పడుకోబెట్టి కిచెన్లో వర్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నిద్ర వస్తుంది, ఏడుస్తున్నాడు చూడండి. నిద్ర కళ్ళు వచ్చేసాయి కన్న తల్లికి. వానైతే పడుకోబెడతాను ఇప్పుడు. పడుకుంటాడు, ఒక 10-15 మినిట్స్లో పడుకుంటే నేను కిచెన్లో వర్క్ చేస్తాను. ఇక అప్పుడే లేచేస్తాడు ఇక నేను ఏదైనా పని చేసుకుంటుంటే. చూడాలి ఈరోజు ఎంతసేపటికి లేస్తాడా. చాలా ఇప్పుడైతే బాబుని పడుకోబెడతాను. బాబు పడుకున్నాడు. ఇప్పుడు కిచెన్లో కొంచెం వర్క్ ఉందన్నమాట, క్లీనింగ్, అదైతే చేసుకుంటా. కొంచెం క్లీన్ చేయాలన్నమాట. మార్నింగ్ హడావిడిగా వంట చేశాను కదా, కొన్ని వాటర్ చల్లి పెట్టాను. సో అందుకని ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తాను, బాబు పడుకున్నాడు కాబట్టి. స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయింది మొత్తము. చూడండి మొత్తం ఎందాక ఎలా ఉంటే ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఇక్కడంతా ఆయిల్ పడి జిడ్డు అయిందనమాట. ఇప్పుడైతే బాబు కూడా లేచేసాడు అనమాట. వాటితో కొంచెం కూర్చోవాలి. ఇక బ్యాట్ వేసుకొని వెళ్ళావా? స్టైల్ బాగా పెద్ద. హస్బెండ్ అయితే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాడు అనమాట, మ్యారేజ్కి వెళ్తున్నాడు. సో అందుకని తన గురించి షర్ట్ ఐరన్ చేయమంటే చేస్తున్నాను. తను ఫ్రెష్ అప్ అవుతున్నాడు, క్రికెట్కి వెళ్ళేసి వచ్చాడు కదా. ఇక మా వాడైతే మా వ్లాగ్స్ చూస్తున్నాడు. నేను మా హస్బెండ్కి అయితే షర్ట్ ఐరన్ చేసి పెట్టడానికి ఐరన్ బాక్స్ అయితే హీట్ చేస్తున్నాను. మా హస్బెండ్ షూ వేసుకుంటున్నాను, మా వాడు కూడా షూ వేసుకోవడానికి రెడీ అయిపోయింది. పాపా 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 ఎక్కడికి వెళ్తున్నావు గుణ? నువ్వు మురికైతే రా, అక్కడ వద్దు, డట్టి అయితే లోపల పెట్టుకుపో. మా ఆయన పోతుంటే మా బాబు కూడా షూ పట్టుకొని
తిరుగుతున్నాడు. నా చెప్పులు పడేసాడు పాపం. నీవా అవి? వాళ్ళ డాడీని పట్టుకొని వేసుకుంటుండు. నేను తీసుకెళ్ళట్లే అమ్మా, పప్పు వెళ్ళిపోతుండు. నువ్వు వెళ్ళట్లే. ఓకే, పాపని స్కూల్ నుంచి తేయడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? గును నడుస్తాడు. ఇప్పుడు కింద దించితే నడుస్తాడు. స్కూల్కి వెళ్ళి వచ్చిర్రు. బాబుకి కూడా ఇద్దరికి చిన్న ఉన్నాయని చెరొక బనానా ఇచ్చిన అనమాట. ఇలా బాగా లోరేనా అంటే చూడండి, మా బాబాయ్ అసలు తినడానికి చేత కాదు ఏది. పిల్లలకి బనానా ఇచ్చేసి నేనైతే బట్టలు ఉతికినవి ఉన్నాయన్నమాట. సో అవైతే తీసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ అయితే వచ్చాడు. మా హస్బెండ్ సౌండ్ విని బాబు అయితే బయటికి వెళ్ళిండు అనమాట. ఇంకా ఆయన ఎత్తుక్కొని వస్తున్నాడు మా హస్బెండ్. ఇప్పుడు వచ్చిన అనమాట. మార్నింగ్ క్రికెట్కి వెళ్ళేసి వచ్చి తర్వాత మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి ఈ టైం అయింది. ఈవినింగ్ 4:30కి అట్లా వచ్చిండు. ఇంకా బయటకు వెళ్దాం, పిల్లల్ని తీసుకొని వెళ్దామని కూడా అన్నాడు, కానీ నేనే వద్దని చెప్పాను. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయాడు కదా అనేసి. మా పిల్లలు చూడండి ఆడుకొని ఇల్లంతా ఎంత రచ్చ చేసి పెట్టిర్రు. మా పాప అయితే చీర కట్టుకుంటుంది. వీడైతే అన్నీ ఇక ఇట్లా వేస్తారనమాట. చదువుతూ ఉండాలి, వేస్తూ ఉంటారు. మార్నింగ్ చూసారు కదా, నీట్గా క్లీన్ చేసి తుడిచిపెట్టా బాల్ ఇట్లా చేస్తారు రచ్చ బాల్. ఈవినింగ్ కోసం మా బాబుకి డిన్నర్ కోసం అయితే కుక్కర్లో రైస్ వేసాను. మాకు కూడా రైస్ పెట్టేశాను. మార్నింగ్ చేసిన కర్రీ ఉందన్నమాట. సో అదే తింటాము. మధ్యాహ్నం ఒక్కదాన్నే తిన్నాను కదా, అదే సరిపోతుంది అనమాట. అందుకే కర్రీ అయితే ఏం చేయలేదు. ఇంకా బాబుకి ఇంకా మాకు రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే కొన్ని ప్లేట్స్ ఉన్నాయి, అవి వాష్ చేస్తాను. ఇప్పుడు టీ తాగేసాను. రోజు ఇలానే ఉంటుంది అనమాట. నాకు కడగడం, క్లీనింగ్ ఇదే అయిపోతుంది ఇద్దరు పిల్లలతోటి. ఇంకా మా హస్బెండ్ అయితే పాపకు తినిపిస్తున్నాడు, నేను బాబుకి తినిపిస్తున్నాను. బాబుకి కొంచెం మెత్తగా చేస్తామన్నమాట. పాపకైతే కర్రీ వేసి తినిపిస్తున్నాము. ఎక్కడికి వెళ్ళేసి వచ్చినాయి జొన్నలు? ఏది నా కోసమా? పాపడ్ ఫిష్ తెచ్చిండు, తింటున్నా. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోస్ మా ఓడు వరుతా ఉన్నాడు, ఇప్పుడు పడుకోబెట్టాలన్నమాట పిల్లల్ని. సో ఇదన్నమాట ఈరోజు అయితే వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. థ్యాంక్ యూ.